అసలు ఈ అఘోరి ఎవరు, ఈయన పెళ్లి చేసుకోవడం పట్ల మీ ఉద్దేశం ఏంది, ఒక లేడీ పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్టు, అసలు ఈ సమాజంలో అఘోరి పాత్ర ఏంటి? అంటే నేను పూర్తిగా దేవుణ్ణి, దయ్యాలను, ఆత్మలని, పునర్జన్మల్ని, స్వర్గాలని, నరకాలని నమ్మని ఒక హేతువాద దృక్పథం కలిగిన చారువాక లోకాయుత సిద్ధాంత ప్రచారకుణ్ణి. కాబట్టి ఈ అఘోరి మాత్రమే కాదు, ఏ అఘోరి అయినా ఒంటిపై వస్త్రాలు లేకుండా జనసామాన్యం ప్రజల్లోకి వచ్చేసి, అంటే సందర్భం లేకుండా వచ్చేసి అందరి దృష్టిని ఆకర్షించడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. అయితే గతంలో నేను ఒక అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలో మాట్లాడిన సందర్భంలో అయ్యప్ప గారి జననం ఎలా జరిగింది, అది ఎలా సాధ్యం, అది అసాధ్యము అన్నందుకు దాదాపు 1000-1100 చోట్ల కేసులు పెట్టడము, 50-60 రోజులు జైల్లో ఉండటము, మత ఉన్మాదులు బీజేపీ గూండాలు నాపై దాడి చేయడంతో ఈ సంఘటన జరిగినప్పుడు కొంతమంది న్యాయ నిపుణులు, అలాగే విద్యావంతులు, మేధావులు, నరేష్ గారు ఈ విషయంపై మీరేం మాట్లాడకండి, ఇప్పటికే పొండ మీద కారం జల్లినట్టు ఈ చైతన్యం లేని కొంతమంది మీరు మాట్లాడగానే మీరు మాట్లాడిన దాని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని తప్పుపట్టడమే పనిగా అవగాహన లేని వాళ్ళు కూడా నోరు మెరుపుతారు అని కొంతమంది నా దగ్గర మిత్రులు సూచించడంతో నేను నిజానికి అఘోరి బయటికి వచ్చిన రోజే వాళ్ళది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గము నెన్నెల దగ్గర ఆ గ్రామము, వాళ్ళ అమ్మ నాన్న, అతను ఏ విధంగా మగ వ్యక్తి, ఏ క్లాస్ వరకు చదువుకున్నాడు, ఎలా చదువు మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యాడు, ఏ విధంగా భక్తిగా మారాడు, ఏ విధంగా ముంబైకి వెళ్ళి జెండర్ మార్చుకున్నాడు, ఆ తర్వాత ఇక్కడ ఏ రకమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఆ క్రమంలో ఆయన వెళ్ళిపోయి సాధు సంతులతో జీవితం గడిపి ఎలా ఉన్నాడనే విషయం మొత్తం నా దగ్గర ఉన్నప్పటికీ సమాజం అంతా ఆయనకు కాళ్ళు మొక్కుతూ, ఆవిడకి కాళ్ళు మొక్కుతూ, ఆమెను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా భావిస్తూ, సనాతన ధర్మ రక్షకురాలుగా గుర్తిస్తూ ఎనలేని పబ్లిసిటీ ఇస్తున్నప్పుడు ఇంకా ఆ సత్యాన్ని నిజాన్ని బయట పెడితే ఆమె మీద ఉన్న భక్తి పక్కకు పోయి మన మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించడానికి కుట్రలు పండుతారని చెప్పి మేము నిశ్శబ్దంగా ఉన్నాము. నిజానికి సాధువులైనా, సంతులైనా, లేకపోతే జుట్టు చాలా పెంచుకున్న వాళ్ళైనా, లేకపోతే మత ధర్మ ప్రవచనాలు చేసే వాళ్ళైనా వాళ్ళు ప్రత్యేక సందర్భాల్లో వచ్చి వాళ్ళ దర్శనం కోరుకున్న వాళ్ళకు మాత్రమే దర్శనం ఇచ్చి, లేదా వాళ్ళు వెళ్ళాల్సిన చోటికి వాళ్ళు రహస్యంగా వెళ్ళి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నరేష్ దాంతో మనకి ఎలాంటి వాళ్ళతో మనకి ఎలాంటి అభిప్రాయ భేదం లేదు. అవును. అయితే అందరు అఘోరీలు వేరు, ఈ అఘోరి వేరు. అయితే యాక్చువల్లీ అఘోరీలు అంటే వాళ్ళు కాంప్రమైజ్ కారు, కానీ అఘోరి మొత్తం కాంప్రమైజ్ అవుతూ వచ్చింది. ముందుగాల వస్త్రాలు లేవు మీరు అన్నట్టు, ఇప్పుడు వస్త్రాలు కట్టుకుంటుంది. ఇంత ముందుకేమో మహిళలకు రక్షణ లేదన్నది, ఒక ఆడ ఎట్లా పెళ్లి చేసుకుంటారు అన్నది, ఇప్పుడేమో తనే పెళ్లి చేసుకున్నది. ఈ కాంప్రమైజ్ అఘోరీలు అసలు ఈ విధంగా కాంప్రమైజ్ అవుతారా మీకు తెలిసిన వరకు? అసలు అఘోరీలు ఆధునిక కాలానికి ఎలాంటి ఉపయోగపడని మనుషులు. వాళ్ళు వాళ్ళ జీవితం మీద వాళ్ళకు విరక్తి కలిగి చదువును ఆపేసి కుటుంబ బంధాలని వదిలేసి దేవుణ్ణి బాగా పూజించే వాళ్ళేమో పూజారులుగా తయారై వస్తారు, లేదా రకరకాల జియర్లుగా మారి ఆయా ఆలయాలకి, ధర్మపీఠాలని రక్షించడానికి వస్తారు. దయ్యాలని, ఆత్మలని, పునర్జన్మలని, ప్రేతాత్మలను నమ్మేవారేమో శ్మశానం కేంద్రంగా, పుర్రెలు, రక్తాలు కేంద్రంగా ఇదొక శాఖ అన్నమాట. వీళ్ళతో ఈ ఆధునిక సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పటికే భార్యా పిల్లలతో ఉండేటువంటి కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అమ్మ నాన్నను పెంచే వాళ్ళు మానసిక ఒత్తిళ్లకు గురై చచ్చిపోతా ఉంటే ఇలా అఘోరీ వ్యవస్థ వచ్చి ప్రజల చేత ఆమోదం పొంది క్యూఆర్ కోడ్లు పెట్టుకొని లక్షల కోట్ల సహాయం చేస్తూ, వాళ్ళు మాట్లాడే పిచ్చి మాటలకి పబ్లిసిటీ ఇస్తూ, వాళ్ళ పాదాలకి నమస్కరిస్తూ, ఏ గుడికి వచ్చినా మంచి సింహద్వారం తెలిసి పూజ చేసుకునేటువంటి సౌకర్యాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు కుటుంబం మీద విరక్తి కలిగిన ప్రతి ఒక్కడు అఘోరిగా మారిపోవాలనుకుంటాడు. లేదా డబ్బు మీద ఆశ ఉన్న వాళ్ళు, ఇట్లా ఆడపిల్లలు మనకు వశపడతారు అనుకున్న వాళ్ళందరూ అఘోరిగా మారుతారు. ఇప్పుడు గౌరవ శ్రీనివాస్ గారు లేదా లేడీ అఘోరి మాత గారు మతవాదులే. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మత ఉన్మాద శక్తులు ఈ ప్రాంత అమాయకులను పిలుచుకొని వాళ్ళ రహస్య ప్రదేశాలలో వీళ్ళని తయారు చేసి మన వేలు మన కంట్లో పొడిచినట్టుగా ఆయా రాష్ట్రాల్లో నుంచి దారి తప్పిన మనుషులందరినీ తయారు చేసి
మళ్ళీ ఆయా రాష్ట్రాలకి బట్టలు లేకుండా పంపిస్తారు. అయితే అప్పుడు ఆ ప్రజలు మొక్కుతున్నారా, వాళ్ళను ఫాలో అవుతున్నారా, లేదా ఏ కమ్యూనిటీస్ ఏ ప్రజలు బుద్ధిజీవులు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించే వాళ్ళను గుర్తించడానికి, అమాయక ప్రజల యొక్క ఆదరణ పొందుతున్నారా లేదని టెస్ట్ చేయడానికి ఈ ప్రాంతంలో మతము నమ్మకాల ఆధారంగా ప్రజలను చక్కగా మోసం చేయొచ్చా లేదని ఒక పైలట్ ప్రాజెక్టే అయితే ఈ నరేష్ లేడీ అఘోరి మాత. నరేష్ అన్న కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ గారు చేసింది పెద్దగా తప్పేం కాదు. శ్రీనివాస్ గారు నరేష్ అన్న అయితే గతంలో మీ మీద నిజంగా అభూత శక్తులు కలిగిన వ్యక్తి అయితే నరేష్ అన్న మీరు గతంలో అయ్యప్ప గురించి మాట్లాడినందుకు మీ మీద చాలా కేసులు అయినాయి. ఈ అఘోరి పోలీసు వాళ్ళని కొడుతూ పోలీసు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిడుతూ తర్వాత అక్కడ మసీదు ఉన్నది ఆ మసీదును కూల్చేస్తా అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడింది, చాలా మందిని తిట్టింది, అవసరమైతే దాడి కూడా చేసింది. అయినా కూడా ఈ లీగల్ వ్యవస్థ పోలీసు వాళ్ళు ఆమెను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? మన సమాజంలో 2 రకాల న్యాయ వ్యవస్థలు ఉంటాయి. ఒకటేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆధారంగా చట్టం ఆధారంగా ఉండే న్యాయ వ్యవస్థ ఒకటైతే, రెండవది ప్రజల్లో కొనసాగేటువంటి సిద్ధాంతాలు, నమ్మకాలు, ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు. కాబట్టి పోలీసు వాళ్ళ తప్పు ఇందులో ఏమీ లేదు. పోలీసు వాళ్ళు ఇటు మింగలేరు, అటు కక్కలేరు. ఎందుకంటే అటు నమ్మకాల పేరుతో వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఆమెను గౌరవిస్తూ ఉన్నారు. ఆమెను ఏమైనా అంటే ఫ్రెండ్లీ పోలీసు కాస్త దెబ్బతింటదని, వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని బాధ. ఈరోజు షూ వేసుకొని గుడిలోకి వస్తేనే నువ్వు షూ వేసుకొని వచ్చావని పోలీసు వాళ్ళని ఉరికించుకొని కొడతా ఉన్నారు మత ఉన్మాదులు. కాబట్టి ఈ అఘోరి మాతని మొదట్లో ఈమెకు పోలీసు వాళ్ళే రక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసు వాళ్ళ చేతిలో ఈమె అఘోరి మాత కాదు, ఈమె ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషికి జీవించే హక్కు ఉంది. కాబట్టి ఈమె మీద ఎవరైనా దాడినా, తెచ్చినా, ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా మీదనే ఉంటది. ఉదాహరణకి నా మీద దాడి జరిగినప్పుడు పోలీసు వాళ్ళే రక్షణ ఇచ్చారు. నేను కోర్టులో సబ్మిట్ అవుతూ జైల్లోకి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ వేలాది మంది గుమిగూడి నన్ను అనుకున్నప్పుడు కూడా, ఒకవేళ అందరి దృష్టిలో నేను నేరస్తునే అయినా చట్టం దృష్టిలో నేను నిరూపించబడుతుంది. నాపై తీసుకునే హక్కు కేవలం న్యాయ వ్యవస్థకు, చట్టానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి పోలీసు వాళ్ళు ఆ చట్టాన్ని గౌరవిస్తూ పాటించే వాళ్ళే, చట్టాన్ని చేతిలోకి తీసుకునే వాళ్ళు కాదు. శృతి మించి అత్యవసరమై తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ పోలీసు వాళ్ళని మనం అనడానికి లేదు. ఒకవేళ కోర్టు నుంచి న్యూసెన్స్ కేసు ఫైల్ అయ్యి సామాన్య ప్రజలు న్యూసెన్స్ కేసు ఫైల్ చేసి, లేకపోతే ఆయన వల్ల ట్రాఫిక్ నష్టం జరుగుతుందని, లేదా అక్కడ బిజినెస్ నష్టం జరుగుతుందని, లేదా ఇంకేదైనా మనోభావాలు దెబ్బతింటున్నాయని కానీ ఎవరైనా ఒకరు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ కావాల్సిన ప్రాథమిక విచారణలో అది తప్పని తేలితేనే పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలోకి తీసుకొని న్యాయ వ్యవస్థకు అప్పగిస్తారు తప్ప ఇలాంటి న్యూసెన్స్ నాన్ సెన్స్ అయ్యే వాళ్ళని కొట్టరు. ఉదాహరణకి జైనులు, కొంతమంది జైన తీర్థంకరులు కూడా మొండిమూలతో వస్తారు. అంటే మొండిమూల అంటే నేను నోరుతో వివరంగా చెప్పలేను. వాళ్ళు ముందు ఒక గంట ఒకటే పట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళ మహిళలు వాళ్ళకి పాదాభివందనాలు చేస్తారు, పళ్ళెంలో నీళ్లు పోసి కడిగి చల్లుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఒక వాళ్ళే కాదు, హిందూ వ్యవస్థలో కూడా దడ్డురాయుడు అనే ఒక దేవుడు కూడా ఉంటాడు. అయితే తిరుపతికి మీరు వెళ్ళినట్లయితే అక్కడ కూడా అక్కడ పూజ చేసే ఉంటుంది. అంతేకాకుండా రతి దేవత అనే దేవత కూడా ఉంటుంది. అక్కడ కూడా తేనె పోసి నాకుతూ దండం పెట్టుకోవడం ఉంటది. ఇక్కడ ప్రజల నమ్మకాలు, గౌరవాలు ఆధారంగా పోలీసు వ్యవస్థ తానువ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు వ్యవహరిస్తుంది. దీనికి పాలకులన్నా స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేయమని చెప్పాలి, లేదా న్యాయ వ్యవస్థన సుమోటోగా తీసుకొని దీని మీద చర్య తీసుకోమని చెప్పాలి. పాలకులు అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉన్న వాళ్ళు కానీ, లేదా జ్యుడిషియల్ పవర్ ఉన్న వాళ్ళు కానీ, ఇవి 2 వ్యవస్థలు ప్రజలు మనోభావాలు, నమ్మకాలు, మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారనే విషయాలతో వాళ్ళు జోక్యం చేసుకోనంత కాలం పోలీసు వాళ్ళు ఏం చెయ్యరు. కాకపోతే ప్రజలకు సూపర్ పవర్ ఉంటది. అయితే నరేష్ అన్న, కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మొదట్లో ఆమెను పూజించారు, దండం పెట్టారు. ఆ తర్వాత ఆమె చేస్తున్న మాటలు, లేదా అతను చేస్తున్న మాటలు, ప్రవర్తన అన్నిటిని గమనించి ఓకే, అఘోరి వ్యవస్థ మనం గౌరవించదగ్గ వ్యవస్థ ఏం కాదు. ఎక్కడో ఉంటే అఘోరీలు ఉంటారు, ప్రశాంతంగా బట్టలు లేకుండా బూడిది పూసుకొని పుర్రెలో రక్తం పోసుకొని తాగుతూ కాళికామాత గురించి, అమ్మవారి గురించి, శక్తుల గురించి పూజలు చేసుకొని వాళ్ళ దండం వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరైనా
వాళ్ళను వెతుక్కుంటూ వచ్చినప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఓకే. ఈ అయితే ఇక్కడ వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళు నమ్మకాలతో ఆడికి వెళ్తారు. అంతేకాని అందులో నిజాలేమీ ఉండవు.